ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మాచర్లపట్నంలో భారీ ఎత్తున జన్మదిన వేడుకలు నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకల్లో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని టీడీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షల ప్రతినిధిగా లోకేష్ ను అభివర్ణించారు. అటు రాష్ట్ర మంత్రిగా ఇటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ తనదైన ముద్ర వేస్తున్నారని, యువతకు నాణ్యమైన విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పార్టీ కార్యకర్తలకు కొండంత భరోసా అయి నిలుస్తూ తండ్రికి తగిన వారసులు అనిపించుకుంటున్నారని కొనియాడారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అన్న ఒక్క నిమిషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆశాకిరణం యువ నాయకులు అలాగే విద్యాశాఖ మార్చులు, ఐటీ విద్యాశాఖ మార్చులు, మా ప్రీతం నాయకులు శ్రీ నారా లోకేష్ గారి 42వ జన్మదినం. సుదీర్ఘమైన పాదయాత్ర చేసి రాష్ట్రంలో అన్ని వర్గాల సమస్యల్ని తెలుసుకొని తనకు అప్పగించిన ఐటీ విద్యాశాఖ పోర్ట్ఫోలియోను నిరంతరం సమీక్షిస్తూ భవిష్యత్తులో ఏ విధంగా యువతకి విద్యా, ఉపాధి అవకాశాలు కలిగించాలి, భవిష్యత్తు ఉంటుందని భావిస్తూ భగవంతుడు వారికి మరింత శక్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాలని, అలాగే నిరంతరం ఈ రాష్ట్రం కోసం పనిచేసే శక్తిని కలిగించాలని భగవంతుని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ వారి నేతృత్వంలో ఒక యువ కెరటం ఈ రాష్ట్రంలో ఉద్భవించింది. వారందరికీ కూడా మేలు జరిగే విధంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అసలు పెట్టండి, చేయి పెట్టండి. నాయకత్వం మన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారు నాయకత్వం. ఒక్కటే పెట్టింది అనిలాన్ని వచ్చినప్పుడు అన్నా అనిలాన్న ఇట్లాను ఆగు ప్లేట్ అటు పక్క పోనీ ప్లేట్ ఇచ్చేవాళ్ళు
మీరు అటు ఉండండి. నా ప్లేట్ ఇచ్చేసేయాలన్న లేకపోతే